శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గత 553 సంవత్సరాల నుండి అర్షసూపి సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమస్యాత్మకమైన ఈశ్వర ఏకతత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తుందని పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పేర్కొన్నారు. పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల 9, 10, 11వ తేదీల్లో పీఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల నూతన ఆశ్రమంలో జరుగుతాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కాక విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆధ్యాత్మిక మహాసభలకు తరలివచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పీఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద నూతన డాక్టర్ శ్రీ ఉమర్ అలీ షా సద్గురు వర్యులకు నా హృదయపూర్వక అభివందనలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ పాత్రికేయ సమావేశానికి మీడియా ఇప్పటి వరకు కూడా అవిశ్రాంతంగా గత 36 సంవత్సరాల నుంచి కూడా రోజుకి 18 గంటలు శ్రమిస్తూ లక్షలాది మంది శిష్యుల్ని ఏకత్రాటి మీద నడిపిస్తూ 2 కళ్ళు మానవుడికి ఉన్నాయి. ఈ మానవుడికి 2 కళ్ళలో ఒక కన్ను ఆధ్యాత్మికత, ఒక కన్ను సామాజిక సేవ అని చెప్పి ఇప్పుడు విషయం చెప్పుదామని అనిపించలేదు, కానీ ఈవేళ అనిపించింది. మీరందరూ కూడా ఒక మంచి ప్రొఫెషన్ వృత్తిని ఎంచుకున్నారు. పత్రికల్లో యొక్క 97వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండవ నేత్రము, ఈ 2 నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ 3 రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు, సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది. ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవిత కార్యక్రమాలు నిర్వహింపబడేవి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పాత ఆశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటాం. ఈ విధంగా ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు, అనేక మానవులుగా కాకుండా మనకన్నా కింద జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకుని మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి